ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? అల్లుడు గారు ప్రాణాలతోనే ఉన్నారు కదా. మనం ఇంకా పోయేసి ఆ అద్దె కొంపలో ఉండాల్సిన కర్మ మనకేంటి? మరేం చేయాలి? వాళ్ళేమో వెళ్దామంటున్నారు, వెళ్ళాలి కదా. వాళ్ళంటారే వెళ్లాల్సిన అవసరం మనకేంటి? మరింకెక్కడికి వెళ్తాం? వాళ్ల బాధలు వాళ్ళవి, మనకెందుకు ఆ బాధలు? నువ్వు రుద్రాణికి ఫోన్ చేసి మన రాఘవ బతికే ఉన్న విషయం తనతో చెప్పు. మనం ఉండడానికి సపరేటుగా ఇంకో ఇల్లు చూడాలని చెప్పు. మనమంటే తనకు అభిమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఇల్లు చూస్తుంది. మన పాటికి మనం ఉండొచ్చు. వాళ్లతోనే ఉండాలా ఏంటి మనం? లేదమ్మా, బావ బతికే ఉన్నాడన్న విషయం మనం ఇప్పుడే రుద్రానికి చెప్పకూడదు. నువ్వేం మనిషివే? మనకు ఉపయోగపడే వాళ్ళకు చెప్పాలి కానీ ఉపయోగం లేని వీళ్ళందరికీ తెలిసి ఏం ప్రయోజనం ఉంది? అదే ఆ రుద్రానికి చెప్పావనుకో, తను ఏదో ఒక సాయం చేస్తుంది. ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకు తెలియడమే మంచిది. లేదమ్మా, ఇప్పుడే తనకి తెలియటం మంచిది కాదు. ఇలా బావ బతికే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడని చెప్తే అది బావ ప్రాణానికి ప్రమాదం. వాళ్ల వల్ల మీ బావకి ఏం ప్రమాదం ఉంటుందే? మరిప్పుడు బావ ప్రాణాలు తీయాలని చూసింది వాళ్ళే కదా. మళ్ళీ ఈ విషయం వాళ్ళకి చెప్తే బావని బతికినిస్తారా? బావ బతికే ఉన్నాడన్న విషయం ఇప్పుడు వాళ్ళకి చెప్పడం మంచిది కాదు. పొరపాటున చెప్పాము అంటే అది బావ ప్రాణానికి ప్రమాదం. అయినా బావ ఎక్కడున్నాడో మాతో వాళ్ళు చెప్పడం లేదు కదా. ఆ అద్దె కొంపకు వెళ్ళాక బావ ఎక్కడున్నాడో చెప్తాను, నేనే తీసుకొస్తాను అని చెప్తున్నాడు. అది కూడా నిజమేలే. ఏ విషయమైనా మనతో చెప్తారా ఏంటి వాళ్ళు? ఏదో మన పాటికి మనం ప్రశ్నించాలనుకుంటామే కానీ వాళ్ళు ఏమీ తెలియనియట్లేదు. బావ కోసమైనా సరే మనం కొద్ది రోజులు వాళ్లతో కలిసి ఆ ఇంటికి వెళ్ళక తప్పదు. అప్పటిదాకా నువ్వు ఏమీ మాట్లాడుకో. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. అది కాదే. నీ ఆలోచనలు నాకు అవసరం లేదమ్మా, నా ఆలోచనలు నాకున్నాయి. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. సరే అమ్మా, నీ ఇష్టం. నీ మాట కాదని నేను చేసేదేముంది? టులెట్ బోర్డున్న అన్ని ఇళ్ళు చూసాం, ఏది కుదరలేదు. ఇదైనా కుదురుతుందో లేదో. ఇల్లు చూడ్డానికైతే బాగుంది. ఇక్కడే మాట్లాడితే ఎలా? వెళ్ళి ఒకసారి మాట్లాడదాందా. బీ పాజిటివ్ మాధవ్. భూమి, ఈ ఇల్లు బాగుంది కదా? బాగుంది మాధవా. పద వెళ్ళి కనుక్కుందాం. సార్, ఇంటి ఓనర్ నేనేనమ్మా. మాకు ఇల్లు అద్దెకు కావాలి. హౌస్ మంచి హౌస్ అమ్మా. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్, పైన టెర్రస్ కూడా యూజ్ చేసుకోవచ్చమ్మా. లాన్ కూడా మంచిగా ఉంది. మీకు ఓకే అంటే రెంట్ గురించి మాట్లాడుకుందామా. అలాగే రండి, మాకు ఓకే. ఇంతకు ముందు వాళ్ళకి 20,000కి ఇచ్చామమ్మా. ఇప్పుడు 2,000 పెంచాము. మొత్తం 22,000 ఇచ్చి 3 months అడ్వాన్స్ ఇవ్వండమ్మా. 22,000 అంటే కొంచెం ఎక్కువేనండి. కొంచెం ఏమైనా తగ్గించగలరా? సరే అండి. 20,000 రెంట్, 40,000 అడ్వాన్స్. ఇదే ఫైనల్. ఈవినింగ్ కల్లా అడ్వాన్స్ ఇస్తే ఇస్తా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తా. మేము సాయంకాలం కల్లా అడ్వాన్స్ తీసుకొచ్చిస్తామండి. మీరు ఇల్లు ఎవరికి ఇవ్వకండి. అలాగేనమ్మా. థ్యాంక్ యూ అండి. అక్క, ఒక ఇల్లు చూసాం, మనందరికీ సరిపోతుంది. సాయంత్రం ఖాళీ చేసి ఆ ఇంటికి వెళ్ళిపోదాం. ఇల్లు వదిలి వెళ్ళిపోవాలంటే మనసు రావట్లేదురా. మాట
ఇచ్చేసాం కదక్క, వెళ్ళక తప్పదు. మాటిచ్చాంరా, కానీ ఇంటితో మనకున్న అనుబంధం ఈనాటిదా. మీరు పుట్టింది ఈ ఇంట్లోనే, పెరిగింది ఈ ఇంట్లోనే. మీతో పాటే ఈ ఇంటితో అనుబంధం కూడా పెరుగుతూ వచ్చింది. మీలాగే ఈ ఇల్లు కూడా మాకొక బిడ్డ లాంటిదేరా. అత్తయ్య, పండకేదో ఊరు వెళ్ళాం అనుకుందాం, పని మీద పక్కూరికి వెళ్లాల్సి వచ్చింది అనుకుందాం. అంతేకాని ఇల్లు శాశ్వతంగా వదిలేసి వెళ్తున్నామని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అనుకోకుండా ఎలా ఉండగలమమ్మా? వాళ్ళు మన ఆస్తి మీద కన్నేశారు. మనం పెట్టని సంతకాలు కూడా వాళ్లే పెట్టుకుని ఈ ఇంటిని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గుల చేతికి మన ఇల్లు వెళ్ళాక మళ్ళీ మన చేతికి వస్తుందంటావా? అది జరిగే పనేనా? దుర్మార్గంగా వాళ్ళు ఇల్లు లాక్కోగలిగారు. మంచిగా మన ఇంటిని ఎలా తిరిగి తీసుకోవాలో ఆలోచిద్దాం. మీరేం బాధపడకండి నాన్న. అక్క, సామాన్లన్నీ సర్దాలంటే మీకు కష్టమైపోతుంది. వ్యాన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి అన్నీ వాళ్లే పార్సిల్ చేసి తీసుకొచ్చేస్తారు. తల్లిలాగా ఇన్నాళ్ళు ఎండకి వానకి కాపాడుకుంటూ మనల్ని మోసిన ఈ నేల, నిలువు నీడనిచ్చిన ఇల్లు వదిలేసి మనం వెళ్ళిపోవాల్సి వస్తోంది. ఏం చేయాలరా? మనం ఖాళీ చేయడం తప్పితే వేరే దారే లేదా? ముఖ్యమైన వస్తువులు సర్దుకోవాలి, పదండి.